మహిమలు కలిగిన మల్లెలమూడి అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిన్ను తీసి వారికి గల అపూర్వమైన దైవశక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా మొగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయ్యేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగురుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించుము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు కొట్టడం లేదు. నా వంశం నాతో ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టేసింది. తప్పైపోయిందమ్మా. భక్త, నీకొక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టు చేయమిటి? జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటిండు, ఒక లింగం. జై జగన్మాత. ఆవేశపడకండి భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డ అన్యాయం. పడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డ్ శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు కావాలంటే చూసుకోండి. ఏంటయ్యా, ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా, ఇట్స్ మీ యార్. మరి జీ మహేష్ బాబు అని ఉంది. జీ ఫర్ గూటం. గూటం మహేష్ బాబు. గట్టోనేని మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గు కాలేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అదే. ఏంట్రా, హైట్ పెరిగావు, మాంసం తక్కువ, పిచ్చి బాగుడు బాగుతున్నావండి? మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు? నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టిందిరా మా అమ్మ.